ఇప్పుడు ఈ గిన్నె ఇచ్చేస్తే తినేస్తాడు గిన్నె తినేస్తాడు ఈజీగా. సరిపెట్టుకుంటే సరిపోతుంది. కొత్త పని గిన్నె అయితే ఫ్రెండ్స్ మాకు మా గ్రామంలో భవానీమాల వేసారనమాట. వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఇడుమూర్లు ఇచ్చిన తర్వాత విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాగ దుర్గమ్మ పండుగ చేసుకుంటారు అనమాట. అయితే మాకు ఆదివారం నాడు చేసుకున్నాట. మా గ్రామంలో అయితే ఈరోజు ఆదివారం రోజు ఇంచుమించుగా 3-4 చేసుకుంటున్నారు అనమాట పండుగ. అయితే మా అన్న వాళ్ళు అనమాట, అంటే ఒకటే ఫ్యామిలీ మొత్తం. మా ఫ్యామిలీ కోసూరువారి ఫ్యామిలీ అనమాట, ఒకటే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఏంటంటే చేలో ఉంటారు అనమాట మా పెద్దనాన్నలు. ఆ చేలో ఉండడం వల్ల ఏంటంటే చేలోని ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఇప్పుడైతే బిర్యానీ అయిపోయింది, సాంబార్ కూడా అయ్యే దగ్గరికి అయితే వచ్చింది అనమాట. 8 కేజీలు చికెన్ అంట. బిర్యానీ ఎన్ని కేజీలు వదినా? 10 కేజీలు ఉంటది బిర్యానీ. తీపేం రాదు, కారం మెయిన్ గ్రేవీ మూతలు అడుగు మరి ఎలాగా కూరట్లేదు. అట్లా కొయ్యమనైతే దానికి అట్టాకులు వేసేద్దాం రా బిర్యానీకి. బిర్యానీ మీద అట్టాకులు వేసి మూతలు లేవేంటాయి మనకి కదా. అయితే ఫ్రెండ్స్ ఎప్పుడు అయినా సరే మా పెద్దనాన్నలు ఇక్కడ పండగ చేసేటప్పుడు ఇదే ప్రదేశంలో చేయడం జరుగుతుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. చుట్టూ పొలాల మధ్యలో ఇలా వంట కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను కానీ పొగంతా నా మీదకి వస్తుంది అనమాట. అంటే ఏదేమైనా సరే వంట కొంచెం లేట్ అవుద్దనే చెప్పుకోవాలి. ఇంచుమించుగా 12:30-1 గంట అయిపోద్ది. భోజనాలు స్టార్ట్ అయ్యే లోపలికి అయితే 1 గంట ఈజీగా అవుద్ది అనమాట. ఎందుకంటే కొంచెం లేట్గా అయ్యింది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇది సపోర్ట్ చెట్టు అనమాట. సపోర్ట్ చెట్టు చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి అనమాట. అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఇదంతా సపోర్ట్ చెట్టు అన్నమాట. మామిడి చెట్లు, తాటి చెట్లు, జామ చెట్లు ఎన్ని ఉంటాయి అనమాట. జీరి చెట్లు, అట్టి తోట ఇవన్నీ ఉంటాయి అనమాట గ్రామంలో. అయితే చేలు మకాల్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అదే, మనకు కావాల్సిన విధంగా మొక్కలను అయితే పెంచుకోవచ్చు అనమాట. వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. బావుడికి నీవా కలర్ భలే కనిపిస్తుంది. ఏ లెట్టని చెయ్యట్టానన్నా, ఏ లెట్టని చెయ్యట్టానన్నా నువ్వే చేసేసినట్టు అంట. ఏ లెట్టనన్నా ఓట్లు మా అయితే ఎంత పోతాయి పండు. ఇప్పుడు వినవేరా మాటలు మనం
మొత్తం లాగేడు మన దెబ్బకి అక్కడ ఉంది బిర్యానీ మన కడుపు నుంచి తెచ్చుకున్నాడు. బా అక్కడ వేసినట్టే కారం తినరు ఎదురుకి ఎవడు సాయిగడేనా నువ్వేనా నా ముఖం మాద మిగిలాలంటే కారం ఇక్కడ సాయండి ఇక్కడ సాయండి ఇంతకు ఎవడ సాగు వాడి పేరేం పేర్రా వీడి పేరు మోహిత్. ఎంత వెరైటీగా ఉంది. మోహిత్ అనే పిలుస్తారు అడిగి మరి ఇక్కడ ఏమొచ్చిందో మోహిత్ అని పిల్లమ్మా మోహిని కామరాజ్ డబ్బలేనా జ్యూస్ కూడా ఎక్కువ దింపే దింపే అంటే దింపేస్తారేమో చివర్లు పండు అల్లదా అదే అదే అందరం చెట్టేడు మొక్కలు కదా కడగాలనే కొత్తిమీర ఉందన్నా ఉంది కదా దింపే బా దింపేస్తాడు దింపేస్తాడు సరిపోయే ముక్కలు చూడనే ముక్కలు సరిపోయలేదు సరిపోయానే ముక్కలు ఉన్నా ఒక 2 ముక్కలు అంటే తప్పకుండా పెడేహరా నైవేద్యం బా చూడు ఉప్పు చూడు బాబు జబ్బ పప్పు సార్ తెల్లి వచ్చినట్టు కూడా అంతలేదు ఏంటి అది మన కారం సరిపోయిందా నేను చప్పగా తింటాను బాబు సరిపోద్దిగా మొగలు మీకు సరిపోతే వాళ్ళకి అందరూ సరిపోదు కారం సరిపోద్ది కారం అలాగే అన్నాడు మీ మేనల్లుడు ధర్మతేజ ఓం గడ్డం అన్నం చేసుకున్నాం మళ్ళీ గడ్డం నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి కదా బాగా ఉడకాలి వాళ్ళు నిజం బా పెరుగు లేదా కలిపేటప్పుడే చూడు వేసిలంటే వేసే బా పెరుగు తమ్మన్నా ఉంటే పెరుగు అంటే వెయ్యి అయితే కొద్దిగా
తెలుసు సాల్ట్ అయితే కానీ తెలుస్తలేదు ఇంకా బాగా తగిలింది చల్లకపోతే ఉండదు నీకు. అంటే పెరుగు టేస్ట్ మారుతుందాం కదని పెరుగు వల్ల వద్దు బా మసాలా వద్దా ఎక్కువ. వచ్చాడా ఇంకా ఫ్రెండ్స్ ఆ అబ్బాయి మా అన్న అన్నమాట. హాయ్ మా చెల్లి అన్నమాట. మా అన్న అదిగో ఆ టవల్ కట్టుకున్న అన్నే భవాని మాల వేయడం జరిగింది. ఇడుముల తర్వాత ఇలా దుర్గం పండుగ చేసుకుంటాను. అటు సాల్ట్ చాలేదన్నాడు పండుగ. నాకు ఆ ఉప్పు చెప్పడం వస్తలే. కలుపు కలుపు ఒకసారి కలుపు. సాల్ట్ సరిపోదేనా? ముక్క చూడండి ఉడికిందో లేదో కొత్తిమీర మొదలు వేసేస్తాను ఉడుకుతురా. అనే కలుపుతావా? కొత్తిమీర వేస్తానా? ఇంకేమైనా ఉండాలా? బిర్యానీ అది కొంటానన్నావు. మేము 2 లోటాలు 3 లోటాలు కలుపుకొని తాగేస్తాం. ఇంకేముంది 30, 50 పాటి నాకు తెలియదు. నాకు తెలిసిన అదే ఎక్కడ ప్లేస్ ఇంటికి పెట్టేసుకున్నా తెప్పించద్దు తెప్పించవద్దు వండుకుందా బలిలాటుడివే వరస్ట్ గా వండుతారు ఎక్కడన్నా వరస్ట్ ఎందుకంటే ఎక్కువ వండుతారు కదా. ఎవరమ్మా మీది? ఎవరు ఈ ఊరే? ఫ్రెండ్స్ మా విలేజ్ లో అయితే ఇదంతా కామన్ అన్నమాట. ఏంటంటే తాటికల్లు అన్నమాట. తాటికల్లు లేదా జీరికల్లు అనేది కామన్ అన్నమాట. ఇటువంటి పండగల రోజులు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ రోజులు కానీ ఇటువంటి అనేది కామన్ అన్నమాట. కరెక్ట్ గా 6:30 షో వేలేసాం. అప్పుడు వేలేసాం థియేటరే. 5 గంటలకి ఎప్పుడు వచ్చి తీసిపోరు బాబాయ్ వాళ్ళు. మన ఊరు వాళ్ళందరూ వెళ్తుంటే గైడ్ కొనుక్కోనాక వెళ్తున్నానండి అన్నాను వార్డెన్ గారి దగ్గర. సినిమా అయిపోయిన తర్వాత వచ్చి తర్వాత కూడా ఉన్నారు 1 గంటకి వెళ్తారు బయట కూర్చొని. సరే గైడ్ ఇంతసేపు కొనుక్కుంటున్నా అన్నారు. ఒకే మాట ఏమనలేదు కదా వెంకటరెడ్డి మేస్ అని వార్డెన్. సోలో చూస్తున్నారు కానీ బా ఇది నాటు కూడా ఒక ప్యాకెట్ కాదు చూడండి బాబు. అందుకే పిండి పిండి ఏమేసారు? పలావు, పులిహోర, అట్టిపండు, బూరి. అలా ఉంది బిర్యానీ. ఏం పొద్దున్న వచ్చి బంగారక్కాలు ఇలా అందరు చేశారు. అయిపోయిందనే సుఖంగా ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాము. ఫ్రెండ్స్ ఇది మా అన్నయ్య అనమాట, మా పెద్దనాన్న అబ్బాయి అనమాట. అయితే భవాని మలేసింది మా అన్నయ్య వాళ్ళు అనమాట. అయితేనే దుర్గం పండుగ ఈరోజు నేను ఈ సంవత్సరం వేసాను. ఈ సంవత్సరం నుంచి నాకు ఎంత దేవుని దగ్గరికి వెళ్తే అంత చల్లగా చూసింది. అలాగే మళ్ళీ చల్లగా చూస్తే మళ్ళీ వస్తాను.
నాతో పాటు ఇద్దరు తీసుకుని బిర్యానీ ఇవ్వండి. మొత్తం అంతా అది చల్లి నేను అది అలాగే మంచిగా చూస్తే 10 మంది నేను తీసుకుని వచ్చి భావన వాళ్ళు వేసి నేను మళ్ళీ 10 మంది తీసుకుని వస్తాను. అది చల్లగా చూడతాను. అది గురువారం శనివారం చిన్ననే ఉలిచెట్టు నుండే తీసుకురా బాబాయ్కి. చెప్పండి. బాబాయ్ ఎవడైనా వస్తుందా తెస్తున్నాడు అది ఆడే తేవాలా. సరే బాబు స్వామి అదే ప్రసాద్ పేరు భరత్ భరత్ అన్నాడు. నేనేదో పెట్టుకున్నాను తమ్ముడు. నీకు తీయాలి ఫుడ్డే. కాదు మీరు ఆదివారం అందరం శుక్రవారం అనుకున్నాం. శుక్రవారం అనుకున్నామా వాళ్ళకి డౌట్ వచ్చింది. అందుకే ఆ రోజు లక్ష్యం చేసిన అన్ని చేసుకొని అన్ని చదువుకున్న తర్వాత అప్పుడు